శ్రీనివాస్ బస్సులో ఉన్నారంట, వస్తున్నారంట. మేము 20 ఏళ్ళు అయిన సినిమా తీసి నిన్న ఒక పెద్ద డౌట్ అయినా 30 మంది వచ్చినా ఎంతమంది సాక్షి ఆయన ఎవరు ఆయన ఇంకొక ఆయన ఉండాలి. గీతం యూనివర్సిటీ ముగ్గురి డాక్టరేట్ ఇస్తున్నారు. ముగ్గురులో ఇద్దరు ఎవరో నా పేరు గుర్తులేదని వాళ్ళు చాలా చదువుకున్న వాళ్ళు పెద్దవాళ్ళు. రాఘవేంద్రరావు కూడా ఇస్తున్నారు. ఈ బొమ్మ మా మదర్ది. ఈ ఫోటో మా అమ్మ మా నాన్న ఉన్న ఫోటో మా ఇంట్లో ఉంది. ఒకసారి దాదాపు ఇంటికి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చి ఇల్లంతా తిరుగుతూ అంటే చూపిస్తామంటే మా బెడ్రూమ్ దగ్గర చూస్తే మా అమ్మ నాన్న ఫోటో అక్కడ ఉంది. మా అమ్మ నలుపు. ఆ ఫోటోలో చూసి ఎవరిది ఈ ఫోటో అని అడిగాడు. మా అమ్మ నాన్నయ్య. ఏమిటి అంత అసహ్యంగా ఉంది మీ అమ్మ అన్నాడు. నాకు ఒక నిమిషం నోట్లో మాట రాలా, ఒక షాక్ లాగా తిన్నా. ఏమిటి అంత అసహ్యంగా ఉందో మీ అమ్మ అనేటప్పటికీ నా రియాక్షన్ గమనించిన రాఘవేంద్రరావు ఏదో రియాక్ట్ అవుతున్నాడు అని గబగబా బయటకు వచ్చాడు. నేను చెప్పు తీసేలాగా వెళ్ళిపోయాడు. కారు మరి నాకు ఉంది డాక్టరేట్ కొనుక్కున్నా. అది చాలా స్పష్టంగా రాసి పుస్తకంలో డబ్బులిచ్చి మరీ కొనుక్కున్నా. మరి ఈ దర్శకేంద్రుడికి ఎలాంటి శాపం ఉందో ఏ శాపం ఉందో నాకు తెలియదు. కానీ ఈ దర్శకేంద్రుడు సహస్రవీరుడో కాదో నాకు తెలియదు. కానీ ఇతనికి డాక్టరేట్ ఇవ్వడం అనేది మాత్రం డాక్టరేట్కే అవమానం. ఇక గీత యూనివర్సిటీ వాళ్ళు తర్వాత ఆయనతో పాటు పుచ్చుకుంటున్న వాళ్ళిద్దరూ ఎంతవరకు సమంజసం అనుకుంటారో నాకు తెలియదు. కానీ ఇది విషయం ఎంతటితో, ఎందుకంటే రాఘవేంద్రరావు మీద ఒంటికాయల మీద లేస్తున్నాను కాదు, నాకు డబ్బులు ఎగ్గొట్టాడు. 2 ఏళ్ళైంది పుస్తకం రాసి. నేను ఎందుకు ఇవ్వలేదో ఏమి ఇవ్వలేదో అని పని చెప్పడానికి సమాధానం చెప్పలేదు. డబ్బులు ఇవ్వడు, ఎగ్గొట్టాడు. కాబట్టి ఈ డాక్టరేట్ ఇవ్వటం అనేది చాలా అసహ్యకరమైన విషయం అని చెప్పడానికే